జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. యాక్షన్ అందరినీ అలరిస్తది, అదే ఓవర్ యాక్షన్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తది అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు తాగ్బోతు రమేష్ అలాంగ్ విత్ రౌడీ రోహిణి. సో లెట్స్ వెల్కమ్ దెం. పిచ్చి మొదలైంది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. అమ్మా అమ్మ ఇంటికి రమ్మంటుంది, నేను వెళ్ళొస్తాను. ఓకే ఏ రోహిణి, ఏంటో నాటీ బాయ్. ఏయ్ ఆగవే, అమ్మా. పెళ్లిడు వచ్చింది, బయటకు అడుగు పెడితే కాలు ఇరగొట్టని చెప్పారా లేదా? ఆయన ఎదవ గాలిగాడి ప్రసాద్ నీకే సంబంధమే? అమ్మా అలా మాట్లాడుకు. ప్రసాద్ నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ప్రసాదే నా జీవితం, నా సర్వస్వం, నా నాశనం, చిచి నా అంతా. దిగ్గో నిన్ను ఎంత అపురూపంగా పెంచా, ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎవరినో లవ్ చేసి నా తలకాయ ఎక్కడ పెట్టి దొప్పించుకోవాలనుకుంటున్నావు? ఏం చేయమంటావు? నేను ప్రేమించడాన్ని ప్రేమించడాన్ని పెళ్లి చేసుకోవాలన్నట్టు ఉంది కదా, ప్రేమించని తిరుగుతున్నాను. ప్రేమ ఆపేసి మేము చెప్పినట్టు పెళ్లి చేసుకుని దొప్పించుకోవాలి. మరి ఇక్కడ ప్రసాద్కి నేను అన్ని ఇచ్చేసాను. పర్వాలేదమ్మా, ఏవైనా మిగులుంటే చేసుకోబోయడికిచ్చుకో. నువ్వు పెళ్లి పీటలు ఎక్కుతావా లేకుంటే మమ్మల్ని పాడెక్కమంటావా చెప్పవే. వద్దు, అంత పని చేయొద్దు. ప్రసాద్ని మర్చిపోతాను. అది నా కూతురంటే వెంటనే వాడికి ఫోన్ చేసి నేను మర్చిపోయానని చెప్పు. పదండి. అయ్యో ప్రసాద్. ప్రసాద్, హలో రోహిణి. ఇంట్లో అమ్మా నాన్న. అవునా, ఒక్కరి వచ్చేస్తున్నా. రోహిణి, అమ్మ నాన్న లేరన్నా? లేరని ఎవరన్నారు? అమ్మా నాన్న ఇంట్లోనే ఉన్నారు. నాకు పెళ్లి ఫిక్స్ అయింది ప్రసాద్. పెళ్లి? నాకు తెలుసు నువ్వు ఫీల్ అవుతావని. తప్పదు. రోహిణి, నిన్ను ఎలా మర్చిపోని చెప్పు. స్కిట్ లో డైలాగ్లు ఎలా మర్చిపోతావో అలాగే నన్ను మర్చిపో. నేను వద్దన్నాను చెప్పి తాగి ఆరోగ్యం పాడు చేసుకోకు. లివరు కిడ్నీలు జాగ్రత్తగా చూసుకో. అది పాడవక ముందు చెప్పాలి. నువ్వు నన్ను వాడుకు వదిలేస్తున్నావా రోహిణి? నువ్వే సెలైన్లు వాడతావు, నేను నిన్నెలా వాడతాను ప్రసాద్? నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీలు లేదు. సాయి కుమార్, చెప్పనా? అర్జెంట్ గా ఒకసారి స్టేజ్ మీద రా. మనం ఒకరిని చంపేయాలి. ఏమన్నా వేసేయాలి? ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, పెళ్లి కొడుకుంటాడు, వాడిని వేసేయాలి రా. నువ్వు ఏమన్నా తెచ్చావా? ఏంట్రా ఇది? ఒరే అది పామా పాన్పరాక జోబెప్పుడు తిరుగుతున్నావు ఏంట్రా? ఇది మామూలు పాము కాదన్నా, నైజీరియా దేశం నుండి తెచ్చిన పాము. కాటేసింది అనుకో 2 నిమిషాలు చచ్చిపోతారు విషయకి. ఇదే మనకు కావాలి సార్, ఇదే నా బ్రహ్మాస్త్రం. దీన్ని వదిలి వాడిని లేపేస్తా, దాన్ని దక్కించుకుంటా. మీ నవ్వట నేనే నవ్వేశా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే చేస్తున్నారు మీరు. పాముకి ముద్ద. ఏంటిది? ఇప్పుడే వీళ్ళ అమ్మ నాన్న పిలుస్తా. పాము కాటిన సంగతి అమ్మకు చెప్తామక్క. వద్దు, పాము కాటేసిన సంగతి చెప్తే ఈ పెళ్ళి ఆగిపోతే అమ్మా నాన్న ప్రాణాలు పోతాయి. నేను తట్టుకోలేను. బావగారు వస్తున్నారు, జాగ్రత్త. ఏమైంది? అక్కని పాము. ఇప్పటికిప్పుడు ఆయన పాము అంటే పాముతాడా? ఫస్ట్ టైం నన్ను ఫోటోలు చూసినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? మీరు డైరెక్ట్ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? పెళ్ళవుతుందన్న ఆనందంలో ఉత్సాహం తప్పేం లేదు. మీరు టెన్షన్ పడకండి. నువ్వు తెచ్చిన తాచిపామా బుడద పామారా? అది అలా తిరుగుతుంది. ఏంటండి పాల? ఏం లేదండి. ఇప్పుడు మజ్జిగ తాగొచ్చినట్టుంది లేండి అల్లుడు గారు. జీలకాయలు తీసుకోండి, జీలకాయలు తీసుకొని నత్తి మీద పెట్టుకోండి. జీలకర్ర బట్ట మీద పొట్ట మీద కాదు. ఇప్పుడు తాయిపోతు తీసుకుని కత్తను మళ్ళీ కత్తను. ఓ నమ శివాయ, ఓ నమ. నమ శివాయ, ఓం నమ. అల్లుడు గారు, మీరు గదిలో వెయిట్ చేస్తుండండి, అమ్మాయిని రెడీ చేసి తీసుకొస్తాను. నువ్వు రావే పిల్ల.
భార్యలందరూ భర్త ఆశీర్వాదం తీసుకుంటారు, నేను అలా కాదు, మీ ఆశీర్వాదం తీసుకుంటా. మీకేదో బాగాలేనట్టుంది, పోనీ హాస్పిటల్కి వెళ్దామా? పర్వాలేదండి, ఈ కార్యక్రమం అయ్యాక ఆ కార్యక్రమం. మీరు లైట్ ఆపేయండి. ఇది మారింది అనుకున్నా, ఏ మాత్రం మారలేదు. ఈ కార్యక్రమం ముందంట చూడు. అమ్మయ్యా, తెల్లారింది సార్. దాని బతుకు ఇడి బతుకు కూడా తెల్లారిపోయింది. ఈ పాటికి అది పోయి ఉంటుంది. ఇక నాకు దక్కంది ఎవరికి దక్కలేదు. ఏంటిది 1000 ఎపిసోడ్ సీరియల్ లా ఉంది ఇది. మీరు టీ తాగుతూ ఉండండి, నేను బట్టలు ఉతికేసి వస్తాను. ఇది మనిషా మానవ మృగమా? కాదు, కుట్టింది నిజంగా పామేనా? అదే డౌట్ వస్తుందండి. ఆ పాము నమ్మను, ఈ కత్తిని నమ్ముతా. దీనికి ఇస్తా. రోహిణి, ఏంటి ఇలా వచ్చా? అది ఇది చూడు. కత్తి. ఏయ్, నిన్ను పొడుస్తున్నానే. ఇంత గట్టిగా పొడిచాబెట్టు ప్రసాద్. ఏమైంది అమ్మా? ఏమైంది? ఏం లేదండి. రోహిణి ఏమైంది? ఏమవలేదు. హాస్పిటల్కి వెళ్దాం పదా రోహిణి. బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టేనాక వెళ్దాం. నేను వెయిట్ చేస్తా రోహిణి, తొందరగా కానీ రోహిణి ప్లీజ్. హాస్పిటల్కి వెళ్దాం రోహిణి. ఆగండి, ఎలాగో ఆరిపోయాయి. ఐరన్ చేసి వెళ్ళిపోదాం, ఐరన్ చేసి వెళ్ళిపోదాం. హాస్పిటల్ నేను పేషెంట్ కాబట్టి ఫుడ్ నాకు పెడతారు. మీకు ఫుడ్ ఎలా దొరికింది? తీసుకెళ్తారు క్యారేజ్ వండుకొని వెళ్ళిపోదాం. ఆగండి. నాటుకోడి పులుసు చైనా. అవును, కోడిని పట్టుకొని మీకోసం నాటుకోడి చేస్తా. కోడి ఎక్కడ ఉంటుంది రోహిణి? దొరుకుతుంది, పట్టుకుందాం పదండి. మీకోసం నాటుకోడి పట్టుకున్నాను, పీకండి. ఇంకెవరైనా నా మొగుడు స్టేజ్ మీద ఏం పీకవరని అడిగితే చెప్తా. దీన్ని ఇలాగే వదిలేస్తే పర్ఫార్మెన్స్ మొత్తం ఇది చేసేస్తుంది. దీన్ని చంపేస్తా. బొట్టు చెరిపేసుకున్నావేంటి రోహిణి? ఓరే తింగర్రా కొడక, ఇంత బుల్లెట్ కనబడుతుంటే బొట్టు చెరుపుకుందానంట. అది బుల్లెట్. మరి హాస్పిటల్కి వెళ్దాం రోహిణి. వద్దండి, ఇంత జరగక హాస్పిటల్కి వెళ్ళి ఎవరు బతకడానికండి? నేను ఎలా అయినా బతుకుతాను ప్రసాదు, నేను బతుకుతాను రా. ఇది ఇలా కొడితే చావదు. బుల్లెట్ వచ్చింది రోహిణి, బుల్లెట్ వచ్చింది రోహిణి. బుల్లెట్ బయటకు వచ్చిందండి, బుల్లెట్ వచ్చిందండి. ఏమైంది రోహిణి? ఎవరాళ్ళు? వాడు చచ్చిపోయాడండి. ఇంకా మనల్ని రోహిణి. పదండి. అసలు కామెడీతో జరిగిన ట్రాజెడీ ఇది. మొత్తానికి ట్రాజిక్ కామెడీ ఇది. సో జడ్జెస్, హౌ వాస్ ఇట్? నాగబాబు గారు. రోహిణి, నీకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. దాంట్లో వాడికి ఇక్కడ బుల్లెట్ తగులుతుంది, ఆడు అలా కంటిన్యూ అవుతూనే ఉంటాడు కదా. అది ఆడికి చచ్చిపోతాడు. వాళ్ళ భార్య చచ్చిపోద్ది, కొబ్బరి బొండం, వడ తగిలితే వడదెబ్బ అంటారు. అన్ని ప్యారడీ. యాక్చువల్ గా మన సీరియల్ మీద చేసిన ఒక ప్యారడీ. ఈ పాముది కూడా అలాంటి ప్యారడీ నేను చూశాను. దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు రోహిణి. టీవీ సీరియల్స్ చూసేటువంటి లేడీస్ వాళ్ళకి బాగా ఎక్కుతుంది. ప్రసాద్ బాగా చేసారా? రమేష్, యు ఆల్ డన్ గుడ్ జాబ్. నాకైతే బాగా నచ్చింది. థాంక్యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్. రోహిణి, కొన్ని స్కిట్లు ఆర్టిస్టుల మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు చెప్పే డైలాగ్స్ మీద కాదు, పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది అలాంటి స్కిట్. అండ్ అలాగే మన ప్రసాద్ గారు కూడా ఎందుకో తెలీదు నాకు ఈ కాంబినేషన్ చాలా నచ్చేస్తుంది. సూపర్ అండి, చాలా బాగా చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ.